నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే షర్మిల ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచెళ్ళి ఏ పదవికి ఇంకా అయితే తను తీసుకోలేదు. కానీ తను పదవి తీసుకోక ముందే వైసీపీకి అయితే ఒక గట్టి దెబ్బ ఇస్తుందని చెప్పేసి అయితే వార్తలొస్తున్నాయి. అదేంటంటే వైవి సుబ్బారెడ్డికి అంటే మన ఏపీలో ఇప్పుడు 3 స్థానాలలో రాజ్యసభ ఎన్నికలైతే జరగబోతున్నాయి. సో, ఆ 3 రాజ్యసభ స్థానాలకి పోటీ జరిగే సమయంలో వైవి సుబ్బారెడ్డికి అయితే వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో, ఇది ఎలా ఎలా చూడాలి సార్? ఇది జగన్‌కి ఇంకా ఇక్కడే ఇంకా ఓడిపోవడానికి ఇదే కరెక్ట్ ప్లేస్ అనుకుంటున్నారా వాళ్ళు? అన్నని చావు దెబ్బ దిగిపోయే ముందు శాంపుల్ దెబ్బ బాబాయికి పడుతుందా? అది వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి బాబాయ్ మీద తొలి దెబ్బ అంటే యాక్చువల్ గా షర్మిల ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాబోతాను. షర్మిల నాయకత్వంలో మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పునర్వైభవం దిశగా వెళ్తాను. ఏ అన్న అయితే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎత్తుకుపోయాడో ఇది 37% ఓట్ బ్యాంకు, మళ్ళా ఆ 37% ఓట్ బ్యాంకు షర్మిల తీసుకొచ్చి కాంగ్రెస్ పరం చెయ్యాల. మనం అనుకున్నాం ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, జగన్మోహన్ రెడ్డి ముళ్ళు షర్మిల ముళ్ళుతో రాహుల్ గాంధీ తీస్తున్నాడు కాబోలని అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే షర్మిల ముందున్న బాధ్యత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను నిలబెట్టడం. ఆ బాధ్యత ఆమె ముందే చేపట్టకుండానే అన్ని ఆమెకి శుభశకునాలే కనపడుతున్నట్టున్నాయి. ఎందుకని ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు షర్మిల వైపు వెళ్ళిపోతున్నారు. ఒక ఎమ్మెల్యే మీకు తెలుసు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే నా జర్నీ షర్మిలతోనే అని ఎప్పుడో చెప్పేశాడు. ఇప్పుడు సెకండ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే నిన్న రఘువీరారెడ్డి కలిసి కుటుంబంతో సహా భార్య కొడుకు తీసుకుని వెళ్ళి మాజీ పిసిసి అధ్యక్షుడు తనని కాంగ్రెస్ లో చేర్చుకోమని అడిగినట్టుగా మనం చూసాం, మీడియాలో వచ్చింది. అంటే షర్మిల ఇంకా కుర్చీలో కూర్చోలా, ఎక్కడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చైర్ లో కూర్చోకుండానే ఇద్దరు ఎమ్మెల్యేలను లాగేసింది అనమాట. ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి. గతంలోనే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలితో విసిగిపోయి 4 ఎమ్మెల్యేలు దూరం అయ్యారు. ఎవరు? నెల్లూరు జిల్లాలో పుట్టిన ముసలం ఇది. మనం అనుకున్నాం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళందరూ కూడా తెలుగుదేశంకి వెళ్ళిపోయారు. ఏది వైసీపీలో నుంచి. వాళ్ళు 4, వీళ్ళిద్దరు ఎంతమంది అయ్యారు ఇప్పటికి? 6 ఎమ్మెల్యేలు. అంటే ఇప్పుడు 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. 3 రాజ్యసభ సీట్లు గెలవాలంటే మరి ఒక్కొక్క సీటుకి 40 ఓట్లన్నా పడాలి కదా, ఎట్లా చూస్తున్నా గానీ. ఇప్పుడు ఆల్రెడీ 23 ఓట్లు తెలుగుదేశంకి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా జగన్ లాక్కున్నటువంటి 4 ఎమ్మెల్యేలని సభ్యత్వం క్యాన్సిల్ చేయమని కూడా నిన్న స్పీకర్ కి లెటర్ పెట్టారు. 4 ఎమ్మెల్యేలని జగన్ లాక్కున్నాడు. మనం కౌన్సిల్ ఎన్నికల్లో చూసాం, గతంలో 1 సంవత్సరం క్రితం ఏమో జరిగాయి శాసన మండలి ఎన్నికలు, ఎమ్మెల్యేల నుండి ఎమ్మెల్సీ ఎన్నిక. దాంట్లో 23 మందిని 4 లాగేసుకున్నాడు కదా జగన్. ఇక తెలుగుదేశంకి 1 ఎమ్మెల్సీ కూడా రాదని పాపం చాలా ఆనందపడ్డాడు. ఏది మొత్తం ఎమ్మెల్సీలన్నీ తనకే వస్తాయి అనుకున్నాడు. కానీ దేవుడి స్క్రిప్ట్ ఏమైంది? తిరగబడింది. జగన్ అంటుంటాడు దేవుడి స్క్రిప్ట్ అంటుంటాడు. అది కాస్త ఏమైంది? ఏ 4 తెలుగుదేశం నుంచి ఎత్తుకుపోయాడో ఇంకో 4 తెలుగుదేశంలో వచ్చి చేరారు. ఇప్పుడు మనం చెప్పుకున్న 4, నెల్లూరు 3, మన తాడికొండ శాసనసభ్యురాలు. 4 ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతే 4 ఎమ్మెల్యేలు మళ్ళీ వచ్చి పడ్డారు. దేవుడి స్క్రిప్ట్. టీడీపీ ఎమ్మెల్సీ గన్ షాట్ గా గెలిచింది. ఎవరామె? బీసీ లీడర్ పంచుమర్తి అనురాధ.
అందరికన్నా కూడా ఏది వైసీపీ ఎమ్మెల్యేల కన్నా ముందు ఆమె గెలిచింది. అందరూ ఆశ్చర్యపోయారన్నమాట ఆ రోజు. పోలింగ్ అటెండ్ అయిన సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటి టీడీపీ ఓడిపోద్ది అనుకుంటే పంచుమర్తి అనురాధ గన్ షాట్ గా ఎలా గెలిచింది అనుకున్నారు. దేవుడి స్క్రిప్ట్ అని చెప్పిందా ఆమె. అట్లాగే ఇప్పుడు రేపు కూడా దేవుడి స్క్రిప్ట్ అన్నమాట. ఎక్కడ రాజ్యసభ ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి గెలుస్తాడా ఓడిపోతాడా? ఇప్పుడు 3 రాజ్యసభ సీట్లలో ఒక సీటు బాబాయికి ఇస్తున్నాడు. వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపించి అక్కడ ఏదో ప్రకాశం జిల్లాలో పంచాయతీ అవుతుంది. ఎవరికి? సుబ్బారెడ్డికినో బాలినేనికి పడదు. బాలినేని శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి ఉప్పు నిప్పుగా మారారు. పచ్చగడ్డేస్తే బగ్గుమంటాను. కనీసం ఆ కొంప అక్కడ ఆర్పుకోవచ్చు. ఈయన రాజ్యసభ పంపిస్తే అని రాజ్యసభ పంపిస్తుంటే ఇప్పుడు ఏం జరుగుతోంది? సుబ్బారెడ్డికి గొడ్డలి పెట్టు షర్మిలైంది. షర్మిల ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలను చీలుస్తుంది అనేది వాళ్ళ $1 మిలియన్ క్వశ్చన్ అన్నమాట. ఇది వైసీపీ ఎమ్మెల్యేలలో ఇప్పటికే నీకు చెప్పా ఎంతమంది, 6 అవుట్ అన్నమాట. ఇంకా మరి ఈయన కొన్ని సీట్లు పీకేశాడు. ఏది జొన్నలగడ్డ పద్మావతి. నిన్న కూడా జొన్నలగడ్డ పద్మావతి వీడియో చూశారు కదా. ఆ తర్వాత ఎంఎస్ బాబు, అతని వీడియో కూడా మీరు చూసారా? వీళ్ళంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఎమ్మెల్యేలు. వీళ్ళందరికీ టికెట్లు లేవని జగన్మోహన్ రెడ్డి పిలిచి చెబుతున్నాడు. వాళ్ళేమో పాపం చాలా ఆవేదన చెందుతున్నారు. వాళ్ళ గొంతు కోసేస్తున్నాడు కదా. ఇప్పుడు జగన్ ఏ ఎమ్మెల్యేల గొంతు అయితే కోసాడో మరి ఆ గొంతు కోసిన ఎమ్మెల్యేలంతా కూడా ఏం చేస్తారు? సుబ్బారెడ్డి గొంతు కోసేస్తారు. అంటే తనకి వ్యతిరేక ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది సార్. ఇది జరుగుతుంది అంటారా? అంటే వ్యతిరేకంగా తనకి ఓటు పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? పడింది కదా, ఆల్రెడీ 4 వేశారుగా కౌన్సిల్ ఎన్నికల్లో. పంచుమర్తి అనురాధ ఎలా గెలిచింది? పంచుమర్తి అనురాధని గెలిపించింది వైసీపీ 4 ఎమ్మెల్యేలే. ఇప్పుడు సుబ్బారెడ్డిని ఓడించేది కూడా వైసీపీ జగన్ బాధిత ఎమ్మెల్యేలు. జగన్ బాధిత ఎమ్మెల్యేలు, జగన్ బాధిత ప్రజలు, జగన్ బాధిత ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయమ్మా. ఇప్పుడు జగన్ బాధిత ప్రతిపక్షాలేంటి? తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు. వీళ్ళంతా కూడా జగన్ మీద తీవ్రమైనటువంటి కోపంతో రగిలిపోతున్నారు కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ప్రజలు వీళ్ళందరూ కూడా జగన్ బాధితులు. ఏది జగన్ వల్ల వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. కొంతమందిని చంపేశారు, అత్యాచారాలు, భూములు లాక్కున్నారు. వాళ్ళంతా జగన్ బాధితులు అన్నమాట. నువ్వేంటంటే ప్రేమ గుర్తుపెట్టుకోవు, కానీ బాధను ఎక్కువ గుర్తుపెట్టుకుంటావు. ఏది మంచి చేస్తే గుర్తు పెట్టుకోవు, కానీ చెడు చేస్తే మాత్రం బాగా గుర్తు పెట్టుకుని టైం చూసి కొడతారు దెబ్బ. అట్లాగే ఇప్పుడు జగన్ ఎవరికైతే దెబ్బ కొట్టాడో వాళ్ళంతా టైం చూసి జగన్ కి దెబ్బ కొడుతున్నారన్నమాట. అది మరి సుబ్బారెడ్డిని బలి తీసుకుంటుందా? జగన్ ఏ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఎమ్మెల్యేలను అయితే బలి పశువుల్ని చేశారో ఆ బలి పశువులంతా ఏకమై వాళ్ళ బాబాయినే బలి పశువుని చేస్తాడా చూడాల. రాజ్యసభ చాలా ఎన్నిక ఉత్కంఠ భరితంగా ఉంటుంది, రంజుగా ఉందన్నమాట. రైట్. అంటే ఇక్కడ ఏంటంటే షర్మిల గారు రాకముందే అధికారికంగా ఒక ప్రకటన రాకముందే ఎంత జరుగుతుందంటే, ఒకవేళ అధికార ప్రకటన జరిగిన తర్వాత ఇంకా ఎన్ని చూస్తామో ఏంటి అనేది అయితే చాలా ఆసక్తికరంగా మారింది సార్. ఎందుకంటే చాలా మంది అసంతృప్తులు అయితే వైసీపీలో ఉన్నారు. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి ఇంకా సంక్రాంతి తర్వాత కూడా చాలా మంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ జగన్ కి నెగిటివ్ అయ్యే అంశాలు అనుకోవచ్చా సార్ మొత్తం? ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం బలం 23 ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఒక 6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ తెలుగుదేశంకి వెళ్ళిపోతున్నారు, లేదు షర్మిలకి వెళ్ళిపోతారు. 29 మంది. ఏముంది, ఇంకొక 10 మందిని గనక జగన్ టికెట్ చించేశాడు అనుకో, ఆ 10 మంది కూడా అటు వెళ్ళిపోతారు. అటు వెళ్ళిపోతే ఏం జరుగుద్ది? తెలుగుదేశం అభ్యర్థిగా రేపు రాజ్యసభకి ఎవరిని చంద్రబాబు నిర్ణయిస్తాడో అతను గన్ షాట్ గా గెలుస్తాడు అనమాట.
ఏది పంచుమర్తి అనురాధ ఎలా అయితే గన్ షాట్ గా గెలిచి దేవుడి స్క్రిప్ట్ అందో, రేపు తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థి కూడా గన్ షాట్ గా గెలిచి దేవుడి దేవుడి స్క్రిప్ట్ స్క్రిప్ట్ అంటాడు. అంటే రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ లైవ్ లో వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే.